సో ఫైనల్లీ 'డాక్టర్ స్టోన్' ఫైనల్ సీజన్ అదే సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిందనమాట జపనీస్‌లో. బట్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? ఈరోజే జపనీస్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ అయిపోయిందనమాట క్రంచీ రోల్‌లో విచ్ ఈస్ ఎపిక్. ఎందుకంటే నాకిప్పటికి అర్థం కావట్లేదు. 'డాక్టర్ స్టోన్' లాంటి పెద్ద యానిమేని ఇంత త్వరగా తీసుకొచ్చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఐయామ్ గ్లాడ్. ఎందుకంటే తెలుగులో చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం, వాళ్ళ కోసం. ఇది వచ్చినందుకు ఐయామ్ సో హ్యాపీ. బట్ ద థింగ్ ఏంటంటే చాలామంది అడుగుతుంది సీజన్ 3 రాలేదు కదా! సో సీజన్ 3 రాకుండా సీజన్ 4 వచ్చిందేంటని చెప్పి. సో గుర్తుపెట్టుకోండి గైస్, సీజన్ 4 ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంత త్వరగా తీసుకొస్తే అంత త్వరగా దాని మీద ఎక్కువ అంటే లైక్ రీచ్ పెరుగుతుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ థాట్ తోటైతే తెచ్చుండొచ్చు. అండ్ మోస్ట్ లైక్‌లీ సీజన్ 3 త్వరలోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాజ్ ఇంతకుముందు చూసుకుంటే 'డీమన్ స్లేయర్' కూడా వాళ్ళు అలాగే చేశారు. లైక్ అట్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్న వాటిని తీసుకొచ్చారు. సీజన్ 1 ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. అలాగే 'డాక్టర్ స్టోన్‌కి' జరుగుతుందంటే డోంట్ వర్రీ. 'డీమన్ స్లేయర్‌కి' జరిగింది 'డాక్టర్ స్టోన్‌కి' జరగదు. 'డాక్టర్ స్టోన్' సీజన్ 1, సీజన్ 2 వచ్చింది. అండ్ ఇప్పుడు సీజన్ 4 అట్ ప్రెజెంట్ రిలీజ్ అయింది కాబట్టి ఈరోజే దానికి తగ్గట్టుగా తెలుగు కూడా రిలీజ్ చేశారు. దాని యొక్క క్రేజ్‌ని పెంచడానికి. సో, ఆబ్వియస్‌లీ అదే రీజన్, అంతకంటే ఏం లేదు. సీజన్ 3 మోస్ట్ లైక్‌లీ త్వరలోనే రావచ్చు. లేదా ఇష్యూ అయ్యి ఉండొచ్చు ఏదైనా అంతే. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది సీజన్ 4 అదే ఫైనల్ సీజన్‌లోని ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ అండ్ తెలుగు డబ్ రివ్యూ ఎలా ఉంది? ఐ మీన్ నేను ప్రీవియస్‌గా చెప్పాను సీజన్ 1 తెలుగు డబ్ నాకు నచ్చలేదని చూసి. బట్ ఇప్పుడు దీని గురించి కొంచెం చేంజెస్ అయితే చేశాననమాట కొంచెం చూసిన తర్వాత. సో, వాటి గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి ఎపిసోడ్ 1 అయితే ఒక మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'డాక్టర్ స్టోన్' సీజన్ 4లోనే స్టార్టింగ్‌లో కొన్ని ఎపిసోడ్స్ మీకు చాలా డిఫరెంట్ ఫీల్ అయితే కలిగిస్తాయన్నమాట. ఇప్పటివరకు మీరు చూసిన 'డాక్టర్ స్టోన్' లాగా అనిపించదు. ఎందుకంటే ఇది మంచి చీరీ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైము క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తోటి ఒక ఇమాజినేషన్ వరల్డ్‌లో ఉన్నట్టు చూపించడం. సో, ఇలాగైతే చాలా ఉంటాయన్నమాట. అండ్ ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వడమే అలాగే స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. ఎందుకంటే లైకు మనకి ఎక్కడ ఎండ్ అయిపోయిందో సీజన్ 3 అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్ట్ అవ్వడమే ఒక క్రేజీ స్టార్ట్ తోటి స్టార్ట్ అవ్వడం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ 'రూసీ వర్సెస్ సింకు' తోటైతే ఉంటుందన్నమాట. సో, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. బట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది దాంట్లో ఉండే ఆ క్రేజీనెస్ ఏంటనేది. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ 1 విషయానికెళ్ళిపోతే నాకు పేసింగ్ వైస్‌గా అన్నిటి వైస్‌గా అయితే బానే అనిపించింది. యానిమేషన్ చూసుకుంటే యాజ్ యూజువల్ 'డాక్టర్ స్టోన్‌కి' పెద్ద పెద్ద ఎఫెక్ట్‌లు, పెద్ద పెద్ద యానిమేషన్‌లు అవసరం లేదు. సింపుల్‌గా ఉంటే సరిపోతుంది. సో, దానికి తగ్గట్టుగానే అప్పట్లాగే చేశారు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. బట్ కొన్ని షాట్స్ మాత్రం బ్యూటిఫుల్ అనిపించాయన్నమాట. వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కొన్ని కొన్ని షాట్స్ క్రేజీ ఉన్నాయి. ఐ మీన్ స్టిల్ ఫ్రేమ్స్ కాదు. బట్ కొన్ని యానిమేషన్ ఉండే షాట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంటే యానిమేషన్ అయితే ఇక అంత తప్పించి మనకి పెద్ద ఏం లేదు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్‌గా ఏంటంటే వాయిస్ యాక్టింగ్ గురించి. వాళ్ళు చించేశారు జపనీస్ వాళ్ళు. మామూలుగా చేయలేదు. చూస్తున్నంత సేపు బాగా చూడాలనిపిస్తుంది జపనీస్‌లో మాత్రం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ మనకి ఎప్పటిలాగే మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయితే కనిపించలేదు. బట్ ఇక్కడ ఇంకొకటి హైలైట్ ఏంటి మ్యూజిక్ అనగానే మనకి ఓపెనింగ్ అండ్ ఎండింగ్ ఈ రెండే గుర్తొస్తాయి. సో, ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే తోపు భయ్యా! సో, 'అలీ' నుంచి సాంగొస్తుంది. అండ్ ఆ సాంగ్ అంటే ఖచ్చితంగా డాన్స్ నంబరే. ఐ మీన్ ఖచ్చితంగా ఓపెనింగ్‌లో ఆ వైబ్రెంట్ కలర్సు, ఆ డాన్సులు క్రేజీ ఉండాలి. మీకు 'జూజుకైసె' సీజన్ 1 ఓపెనింగ్ అది ఎండింగ్ 1 చూస్తే గుర్తొస్తుంది. సో, అలాగే ఇక్కడ ఓపెనింగ్ చూసుకుంటే క్రేజీ ఉంది. విజువల్ వైస్‌గా అట్ ద సేమ్ టైమ్ సాంగ్ వైస్‌గా. సాంగ్ చూసుకుంటే 'అలీ' నుంచి ఒక మంచి డాన్స్ నంబర్ వచ్చింది. చూడంగానే ఆ బీట్‌కైతే డాన్స్ ఏస్తారనమాట. అట్ ద సేమ్ టైమ్ దానికి తగ్గట్టుగా యానిమేషన్ ఐ మీన్ ఆ విజువల్స్ అయితే బ్రహ్మాండంగా చేశారు. అందరైతే స్టెప్పులేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని చూపించడం, మళ్ళీ తర్వాత తిరిగి స్టెప్పులేయడం. సో, ఓవరాల్‌గా ఓపెనింగ్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. బట్ ఎండింగ్ విషయానికెళ్ళిపోతే ఎండింగ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఓకే. ఐ మీన్ బాగా తోపు తురుమని చెప్పరు కానీ ఓకే. ఐ థింక్ సాంగ్‌ని వినే కొద్దీ నచ్చుతుందేమో చూడాలి. విజువల్స్ విషయానికెళ్ళిపోతే విజువల్స్ కూడా ప్రిటీ మచ్ నార్మల్ ఎండింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయి అన్నీ అలాగే ఉన్నాయి. అంతకంటే ఏం లేదు. సో, ఓవరాల్ ఒక మంచి స్టార్ట్ అయితే దక్కిందని చెప్పుకోవచ్చు సీజన్ 4కి. బట్ ప్రీవియస్ సీజన్స్ రేంజ్ స్టార్ట్ అయితే కాదు. బట్ గుర్తుపెట్టుకోండి సీజన్ 4లో ఉండే ఎపిసోడ్స్ అన్నీ మీకు ఇలాగే ఉంటాయి స్టార్టింగ్‌లో. ఐ మీన్ కొన్ని ఎపిసోడ్స్. బట్ నెక్స్ట్ నుంచి క్రేజీ ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ 1 అయితే జస్ట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు తెలుగు డబ్బు విషయానికెళ్ళిపోదాం. సో, తెలుగు డబ్బు విషయానికెళ్ళిపోతే టు బీ హానెస్ట్ ఇట్స్ ఎ లిటిల్ బెటర్. అంటే సీజన్ 1 నేను డిసప్పాయింట్ అయ్యాను. దాని గురించి మీకు చెప్పాను. 5 ఎపిసోడ్ కంటే ఎక్కువ చూడలేకపోయానని. ఇక్కడ ఎపిసోడ్ 1 చూసుకుంటే చూడగలిగాను. కొంచెం బాగుంది. ఐ మీన్ లైక్ రైటింగ్ వైస్‌గా అయితే. రైటింగ్ వైస్‌గా చాలా ఇంప్రూవ్ అయ్యారు కంపేర్ టు సీజన్ 1. లిటరల్లీ మంచి మంచి వర్డ్స్ అయితే చూస్ చేసుకున్నారనమాట. ఐ మీన్ నాకు చాలా బా నచ్చింది రైటింగు. హానెస్ట్‌గా చెప్తున్నాను. 1, 2 వర్డ్స్ పక్కన పెట్టేస్తే అవి కూడా ప్రాబ్లమ్ కాదు. జస్ట్ కొంచెం ట్రాన్స్‌లేషన్ ఎర్రర్ అంతే. ఆ 2, 3 పక్కన పెట్టేస్తే చాలా అంటే చాలా బాగా రైటింగ్
చేశారు. నేను ఫిదా అయిపోయాను ఆ రైటింగ్‌కి మాత్రం. ఎందుకంటే పర్ఫెక్ట్ తెలుగు వర్డ్స్‌ని యూజ్ చేశారు. అండ్ జపనీస్ తోటి కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ కనిపిస్తాయి మీకు రైటింగ్‌లో చూసుకుంటే. అంత బావున్నాయి. ఇక ఆ తర్వాత ఇంకొకటి వాయిస్ యాక్టింగ్ విషయానికొస్తే యాజ్ యూజువల్ అసలు ఎఫర్ట్ పెట్టరేంటి భయ్యా నాకర్థం కాదు. ఈ స్టూడియోస్ ఇది ఏ స్టూడియో నాకు తెలీదు కానీ ఎఫర్ట్ అనేది ఉండదు వాయిసుల్లో చూసుకుంటే. లైక్ కొంచెమైనా ఎఫర్ట్ పెట్టండి. క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎనర్జీని 10% అయినా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ద వాయిస్ యాక్టర్స్ అది చెయ్యలేదు. ఐ మీన్ మరీ సీజన్ 1తో పోలిస్తే డిసప్పాయింటింగ్ అని కాదు కానీ, బట్ స్టిల్ మెయిన్ క్యారెక్టర్స్ అయితే బాగలేవన్నమాట. మన 'శంకు'కిచ్చిన వాయిస్ యాక్టరు అసలు ఆయనకి కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టిన ఫీలింగ్ నాకైతే అసలు కలగలేదు. ఆ తర్వాత 'రూసి' మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ అక్కడ కూడా ఎఫర్ట్ లేదు. సో, ఇలాగ ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి 'డాక్టర్ స్టోన్‌లో' మీకు చూసుకుంటే. బట్ వాళ్ళెవ్వరికి వీళ్ళు ఎఫర్ట్ పెట్టిన ఫీలింగ్ కలగలేదు. ఎక్సెప్ట్ 1, 2 క్యారెక్టర్స్ తప్ప. అండ్ మిగతా సైడ్ క్యారెక్టర్స్ కొంతమంది బానే ఉన్నాయి. కంపేర్ టు సీజన్ 1 కొంచెం ఇంప్రూవ్‌మెంట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కొంచెం బెటర్ చేశారు. బట్ మెయిన్ క్యారెక్టర్స్‌ని దెబ్బేశారు ఈళ్ళు చూసుకుంటే. బట్ యాస్ ఐ సెడ్ ఇది నేను క్యారెక్టర్ బేస్డ్‌గా అయితే చెప్తున్నాను. బికాస్ 'డాక్టర్ స్టోన్‌ని' ఎప్పటినుంచో చూస్తూ వస్తున్నా కాబట్టి నాకలా ఫీలింగ్ అయితే కలుగుతుంది. జపనీస్‌లో ఎన్నో సార్లు చూసా కాబట్టి దీన్ని. బట్ మీరు ఫర్ ది ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి మేబీ ఇది నచ్చుండొచ్చు. ఎందుకంటే అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుందనేది మీకు తెలీదు కాబట్టి ఒరిజినల్ వెర్షన్‌లో. సో, తెలుగు చూసిన తర్వాత తెలుగైతే నచ్చొచ్చు. సో, చూడండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు. దీనికి క్రేజ్ ఉంది. అందరూ అడుగుతున్నారు కాబట్టి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఒకటితో ఉంటది. బాయ్ బాయ్ నౌ.